ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆ భూకంపంలో ఎంతో మంది మరణించినా ఆ భగవంతుడు దయ వల్ల బావగారు మాత్రం ప్రాణాలతో మిగిలారు. ఆ విపత్తు గురించి చెబుతారా? నేను ఉదయాన్నే జాగింగ్ కని వెళ్లాను. లిస్సీ ఊరికెళ్లిన తర్వాత నేను హోటల్లోనే భోంచేసేవాణ్ణి. జాగింగ్ ముగించుకున్నాక టీ తాగాను. పార్సిల్ తీసుకుని వస్తుండగా జనాల ఆర్తనాదాలు, వాళ్ల బీభత్సం నాకు కనిపించాయి. నా ఫ్లాట్ భూమిలోకి కుంగిపోయి గుట్టలే మిగిలాయి. హోటల్ వైపు వెళ్లాను. చూస్తుండగానే హోటల్ కూడా నేలమట్టం అయింది. 3 అంతస్తుల బిల్డింగు భయంకరమైన శబ్దంతో నేల కొరగడం నేను చూశాను. అది చూసి తట్టుకోలేకపోయాను. గుండెంత బాధతో నిండిపోయింది. ఏం చేయాలో నాకు తోచలేదు. అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్ గురించి ఏం చెప్పలేదా? చెప్పారు. అక్కడ సరైన వసతులు లేనందువల్ల ఇంతకంటే కుదరదని చెప్పారు. ప్రాణాలతో ఉండడం నా అదృష్టం. కాళ్లు పనిచేయకుండా పోయాయి అంటే నరాలు బాగా దెబ్బతిని ఉండొచ్చు. వైజాగ్లో దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎందరో నయమై కోలుకున్నారు. 2 కాళ్లు చచ్చుపడిపోయిన వాళ్ళు కూడా ఆ వైద్యం వల్ల నడవగలిగారు. మీరు సరేనంటే నేను అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వు అన్నట్టు అక్కడికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తే బాగుపడతాడని నాకు అనిపిస్తోంది. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేం లేదుగా. నాకు నమ్మకం లేదా అంటే? అలా అనకల్లుడు, మేమందరం చెప్పినట్టు నువ్వు విను. బావ ఈ ట్రీట్మెంట్కి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా చెల్లెల కోసం తను అక్కడికి తీసుకువెళ్తాను. లేసి ముందు ఆ డోర్ ఓపెన్ చేయి. మన ఇద్దరి మధ్య ఇక ఏ రహస్యాలు ఉండవు. ఆయుర్వేద చికిత్స కోసం మనం రేపు వెళ్ళబోతుండగా మళ్ళీ ఈ మందెందుకు? ఇది శుద్ధ దండగా. లిస్సీ, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? 1 నెల దాంపత్యం తర్వాత 7 సంవత్సరాలు మనం దూరంగా ఉన్నాం. ఈ యాక్సిడెంట్ జరిగినందువల్ల మన మధ్య దాంపత్య సుఖం ఉండదేమో. నా వల్ల నీకు ఎలాంటి సుఖం లేనప్పుడు మన ఇద్దరం విడిపోవడం మంచిది. ఏమండి, నేను నన్ను తప్పుగా అనుకోవద్దు. అలా కనుక మనం చేయకపోతే జీవితాంతో నువ్వు బాధపడ్డం చూసి నేను తట్టుకోలేను లిస్సీ. అంత శక్తి నాకు లేదు లిస్సీ. నేను మిమ్మల్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది కేవలం శారీరక సుఖం కోసం కాదు. 1 జన్మే కాదు, 7 జన్మలెత్తినా సరే మనం భార్యాభర్తలం అవ్వాలి. నాకు జీవితాంతం మీ ప్రేమ ఉంటే చాలు. మీకు లేని సుఖాలు, సంతోషాలు నాకు అక్కర్లేదు. మీకు తోడుగా నీడగా ఉండమని నాకు ఆ ప్రభు ఈ భాగ్యాన్ని ప్రసాదించాడు. నాకిదొక్కటి చాలు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రండి. అక్కడే గురూజీ ఆఫీస్ ఉంది.
పిలువు. గురుగారు రమ్మంటున్నారు. రా అమ్మా. 25% స్కోప్ ఉంది. చికిత్స ప్రారంభిస్తాను. రోగితో పాటు మీ సహకారం కూడా మాకు కావాలి. మేం పరిపూర్ణంగా సహకరిస్తాం. ఆ, సాధారణంగా ఇక్కడికి వైఫ్ని హస్బెండ్ని అలౌ చేయరు. చూడండి మేడం, ఇది స్పెషల్ కేసు కాబట్టి మిమ్మల్ని అలౌ చేస్తున్నాం. మీరు తప్ప ఇక్కడ ఇంకెవరూ ఉండడానికి వీల్లేదు మేడం. బయట నుంచి తెచ్చే భోజనం గాని నీళ్లు గాని ఇవ్వడం కుదరదు మేడం. మా కండిషన్స్ గాని మీరు ఒప్పుకోకపోతే మీరు కూడా ఇక్కడికి రావడం కుదరదు. అది మీరు ఆలోచించుకోండి. ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇదే అనుమతి పత్రం. అన్నీ వివరంగా ఉంటాయి. మీకిష్టమైతే సంతకం చేయండి. ఎందుకు ఆలోచిస్తావు? సంతకం పెట్టు. ఎస్ కమింగ్. ఆహా, ఇంకా పడుకునే ఉన్నారా? మీ ఇష్టం వచ్చినట్టు లేవడానికి ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నారా? 5 గంటలకి లేవాలి, 6 గంటలకి గురూజీ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీరు మంచం మీదే ఉన్నారు. త్వరగా లేచి రెడీ అవ్వండి. ఆహారం మాత్రం మేమిచ్చేది మీరు తీసుకోవాలి, అర్థమైందా? త్వరగా లేవండి. లిసీ, త్వరగా రా. టీ తీసుకోండి. అదిగో అక్కడ పెట్టు. మన పేరేమన్నా చెప్పానా? ఇంకా చెప్పలేదే. మన పేరు కాదు, నా పేరు మాయ. మీ పేరు? నా పేరు లిసీ. మా వారి పేరు లారెన్స్. మీరు నాన్ వెజిటేరియన్ లా ఉన్నారు, కానీ మీకిక్కడ కోళ్లు చేపలు ఏమీ దొరకవు. ఏం పర్వాలేదు, ఆయనకు బాగైతే అంతే చాలు. గురూజీని నమ్ముకుంటే తప్పకుండా నయమవుతుంది. వెళ్ళి మీ ఆయన్ని పిలవండి. ఇప్పుడు జగన్ అనే కుర్రాడొస్తాడు. తనే మీ ఆయనకి సహాయంగా ఉంటాడు. నేను వెళ్తాను. అయిపోయిందా? జగన్, 3 గంటలకోసారి చాలు. తర్వాత కషాయం తాగించాలి. నాతో రా, మందు నేను కల్పిస్తాను. చూడమ్మా, ఇక్కడ క్రమం తప్పకుండా మందులిస్తూ ఉండాలి. మీ సాన్నిహిత్యమే మీ వారికి శ్రీరామ రక్ష. నిరుత్సాహంలో ఉన్న అతనికి ఉత్సాహం కలిగించడం మీ బాధ్యత. అతనికి టెన్షన్ కలిగించే మాటలు మాట్లాడకూడదు. సంతోషమైన విషయాలైతే పర్వాలేదు. అర్థమైందిగా? ఆయనలో లైంగిక ఉత్తేజం కలగడానికి మీరు తోడ్పడాలి. చికిత్సలో ఇది ఒక భాగమే. మీరు తలుచుకుంటే త్వరలోనే అతనికి నయం అవుతుంది. పూర్తిగా తగ్గే వరకు జగన్ మీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాలు అతనే చూసుకుంటాడు.
వద్దు పర్వాలేదు, ఇది నా పని. లిసి, నన్ను ఒంటరిగా వదిలే. నిన్ను ఒక్క పని కూడా వాళ్ళు చేయనివ్వరు. నువ్వు ఓ పని చేయి, నీ యాక్టివిటీస్ నువ్వు స్టార్ట్ చేయి. ఏరోబిక్స్, యోగా, జాగింగ్ లాంటివి. కష్టపడి కాఫీ పెట్టుకున్నాను, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఏంటి? ఓ నన్ను త్వరగా పెళ్లి చేసుకో, నీకు నేను బాగా వండి పెడతాను. ఎందుకు ఇక్కడికి వచ్చి వండొచ్చుగా, వేడివేడిగా ఇక్కడే తింటాను. అది ఇలా కోడికూర ఇక్కడికొచ్చి చేయడం కుదరదు. నీకు తెలుసుగా, ఎవరికీ తెలియకుండా నీకోసం చేసి తీసుకొచ్చాను. అయ్యో, ఎవరైనా వింటారు. ఈ విషయం గురూజీకి తెలిసిందంటే మన పని గోవింద. అందుకే చెప్తున్నాను, త్వరగా పెళ్లి చేసుకో మొగుడా అని. గురూజీ ఏం చెప్పారో తెలుసుగా, 6 నెలల వరకు పెళ్ళొద్దన్నారు. అంతవరకు వెయిట్ చేయాలి. నన్ను క్షమించు. నేను నిన్ను క్షమిస్తాను, కానీ మా ఇంట్లో కూతుందిగా, మావయ్య కొడుకు అక్కడ ఇక్కడ చేతులు వేయడం ప్రారంభించాడు. వాడి కళ్ళల్లో కారం కొట్టు, నీ జోలికి రాడు. హా, తల్లి తండ్రి లేని నన్ను బయటికి వంటేస్తారు. అప్పుడు నేను కూడా నీలాగే ఒంటరిగా బతకాలి. లెగ్ పీస్ ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఊరికే అన్నాను. లాగించు. పాపం, ఈ కోడి ఏ పాపం చేసుకుందో నీ చేతిలో చచ్చింది. తినడానికి బాధగా ఉంది. ఏంటి మాయా, నువ్వు కూడా ఎక్కి తొక్కుతావా? రోజు 5 కిలోమీటర్లు నడవడం, 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం. ఇంకెందుకు ఈ తొక్కడు? యోగా చేస్తేనే మనకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, లేకపోతే కంట్రోల్ తప్పి లావ్ అవుతావు. నేనెప్పుడు నా కంట్రోల్లోనే ఉంటాను. తెలుసులే, నిన్న 6 గంటలకి నువ్వు బాగా కంట్రోల్లో ఉన్నావు. ఏమండి, మీకో విషయం తెలుసా? తను బాగా చికెన్ కర్రీ చేస్తుంది, కానీ నాతో ఏం చెప్పింది? చేపలు గాని నాటుకోళ్లు గాని కనిపించవు అంది. అంతేనా? అదండి, ఊరికి. నన్ను త్వరగా పెళ్లి చేసుకో, నేను బాగా వండి పెడతాను. అంతా చూసారండి? అంతా చూశాను. మీకు సిగ్గే లేదనుకుంటా అండి. నాకా లేక నీకా? నాకెందుకు సిగ్గుండాలి, బావకుండాలి గాని. ఎంత పొగరో చూడండి. కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి, ఎలా గుద్దుకుంటూ వెళ్ళిపోతోందో. అందుకే గురూజీ ఇక్కడ ఉన్నెవరు. ఏంటేంటి, దోశ చికెన్ కర్రీ పెట్టినప్పుడు చాలా మంచి అమ్మాయి కదూ? జగన్, నేను 2-3 ఫోన్లు చేయాలి. లిసీని టౌన్ వరకు తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళి బావా. ఎంతైనా సైకిల్లో వెళ్ళడం బానే ఉంటుంది. మరి ఆగండి. ఎక్కడి నుంచో వచ్చిన అనాథేదవా ఈడు హీరోలా ఫోజులు ఇస్తున్నాడు. రే, ఈయనేం చేద్దాంరా? ఇక్కడ పోరంబోకు భూములని మన సొంతమే, వీడు సొంతం చేసుకుంటే ఎలా? మీకు అసలు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, ఐటమ్సే లేరు. మిమ్మల్ని లైన్ లో పెట్టడానికి ఈడి సంగతి చూడడానికి వచ్చా. హలో, పోలీస్ స్టేషన్.
నువ్వేటే పక్క నుంచి చూస్తున్నావు, కాస్త ఎడ్జిట్ చేసుకున్నావు అనుకో. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరే జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిలు ఇలాంటి సెక్సీ డ్రెస్సులు వేసుకుంటే ఈ ఊరు కుర్రాళ్ళు ఊరికే ఊరుకుంటారా? ఇక్కడ అది కాదు ప్రాబ్లం. ఎక్కడే కాదు, ఎక్కడైనా ఇదే ప్రాబ్లం. సిటీల్లో అయితే 75%, విలేజ్లో అయితే 35%. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సరే, ఇక నేను వెళ్ళొచ్చా? చూడండి, ఈ కేసు వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. బాబు, ఇద్దరిని మోసావంటే నువ్వు భలే రైస్కుడివయ్యా. ఎక్కడా వసపెట్టా వచ్చి వెళ్ళిపోయిందా? మాయానా, తను అప్పుడే ఎస్కేప్ అయిపోయింది. ఈ రోజు నువ్వు రావేమో అనుకున్నాను. ఆ ఫైటింగ్ గురించి మా ఆయనతో అంతా చెప్పేశాను. నేనెప్పుడు అంతేనండి. ఆడవాళ్ళని ఏడిపించేవాళ్ళంటే నాకు చాలా కోపం. అందులోనూ మీ మీద జోకులేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకనే నలుగురిని ఉతికేశాను. అంతమందితో ఫైట్ చేసి నువ్వు మగాడు అనిపించుకున్నావయ్యా. పోలీసులు చూసి ఆ రౌడీలు పారిపోయారు. నిజంగానే వాళ్లతో ఫైట్ చేశాడుగా, ఇంకొకడైతే పారిపోయిండేవాడు. అయ్యో, గాయాలకు మందు రాయలేదేంటి? నేనెప్పుడు మందులు రాసుకోనండి. శుద్ధమైన వేప నూనె రాసుకుంటే సరిపోతుంది. అది సరిపోతుందా? ఇంగ్లీష్ మందు కూడా వేసుకోవాలి. ఇతనికి దెబ్బ తగిలింది. ముందు అతని సంగతి చూడు, తర్వాత దోసేద్దుగానే. ఇప్పటికి చాలు, మళ్ళీ రేపంటిస్తాలే. జగన్, గురూజీ, స్కాన్ రిపోర్ట్ లిసి దగ్గర ఉంది, తీసుకురా. అలాగే. రెండు కాళ్ళు కదిలించి చూడండి. రక్త ప్రసరణ కాళ్ల వరకు వ్యాపించింది. స్కాన్ రిపోర్ట్ చూశాక చికిత్సా విధానం మారుస్తాను.
ఏంటిలా సడన్ గా వచ్చావు? మా ఆయనేరి? సార్ అక్కడ ఉన్నారు. మిమ్మల్ని స్కాన్ రిపోర్ట్ తీసుకురమ్మని గురూజీ గారు నన్ను పంపించారు. సరే, నువ్వు వెళ్ళు, నేనొస్తాను. కాస్త గట్టిగా పట్టుకో. చేతులు సపోర్ట్తో కాలు కొంచెం కదపండి. వేళ్లు బిగబట్టి నిలబడ్డానికి ట్రై చేయండి. ఏంట్రా ఈరోజు నీ బుర్ర ఎక్కడో పనిచేస్తుంది? చాలే ఊరుకో, వెళ్ళు. మదమత్తనేత్రి నా మోహిని ఈ చకోరమే హృది దోచెనే మదమత్తనేత్రి నా మోహిని ఈ చకోరమే హృది దోచెనే నిష కళ్ళల్లో కళ్ళల్లో నిష పెదవుల్లో పెదవుల్లో నిష నీవే నా అంగమే ఉండేనే
మదమత్త నేత్రిన మోహిని ఈ చకోరమే హృది దోచెనే నన్ను దోచేవే నాలో సర్వము దోచేవే నిన్ను మరువనే బ్రతుకంతా మదమత్త నేత్రిన మోహిని ఈ చకోరమే హృది దోచెనే నీ పని చెప్తా. నీకేమైనా స్క్రూ లూసా? మరేంటి నీకు తెలుసుగా 5 గంటలకు లేచి ఔషధం తయారు చేయాలని. నువ్వేమో ఇంకా నిద్రపోతున్నావు. నేనొక మంచి కలగన్నాను. ఆ కల్లో విహరిస్తూ ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆ కల్లోకి నేనే వచ్చాను కదా, మనిద్దరం డ్యూయట్ పాడుకున్నావా? నాకు కూడా అటువంటి కళ వచ్చింది. మనిద్దరం కలిసి ఇలా ఏంటి ఈవేళ త్వరగా లేచినట్టున్నారు? ఈ రోజు కొంచెం ముందుగా రమ్మని గురువుగారు చెప్పారు. అవును, జగనేడి? వాడక్కడ కలలు కంటున్నాడు. నేను వెళ్లి నీళ్లు చల్లి లేపొచ్చాను. ఎలాగైనా వాడు రావడానికి ఆలస్యం అవుతుంది. చూసావా, అతను లేటుగా రావడం వల్ల మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తోంది. కంగారు పడకండి, ఈవేళ మీ ఆయన్ని నేను తీసుకువెళ్తాను. ఈవేళ వాడికి ఓ గుణపాఠం చెప్పాలి. కంపు మునిగిపోయినట్టు నువ్విక్కడ బావి మీద ఎందుకు కూర్చున్నా? నా మనసు ఏం బాగలేదు. కాసేపు ఒంటరిగా వదిలేండి. నాతో విషయం ఏంటో చెప్పు, పరిష్కారం ఏంటో నేను చెప్తాను. కొద్ది రోజులుగా బావ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇలా అయితే మావయ్య కొడుకుతో నాకు పెళ్లి చేసేస్తారు. ప్రేమలో ఇలాంటివన్నీ సహజమే మాయా. ఎన్నేళ్లు నా మనసులో తన మనసులో నేనే ఉన్నాననుకున్నాను. నేను తన దగ్గరికి వెళ్తుంటే నా మీద కసురుకుంటున్నాడు. అతని మనసులో వేరే అమ్మాయి ఇంకెవరైనా ఉన్నారా? ఈ రోజుల్లో మగవాళ్ళని నమ్మడానికి వీల్లేదు. అలాంటిది ఏదైనా జరిగితే ఆ నిమిషమే నేను చనిపోతాను. అనాథగా నేను బతికేదే బావ కోసమే. 4 ఏళ్ల వయసులో గురూజీ రోడ్డు మీద అనాథగా ఉన్న తనని ఇక్కడికి తీసుకొచ్చారు. పెరిగి పెద్దయ్యాక మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని గురూజీ మాకు మాటిచ్చారు. ఆయన తదంతరం ఈ వైద్యశాలని మేమే చూసుకోవాలన్నారు. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా మీ ఇద్దరిని విడతీయటం అసలు ఎవరి వల్ల కాదు. నువ్వేం బాధపడకు,
ఏం చేయాలో నేను చెప్తాను. నవ్వు నవ్వు నవ్వు. నేను చూస్తుంటే మళ్ళీ రాధా సోపన్ బాబే గుర్తుకొస్తున్నారు. మళ్ళీ పిచ్చోని చేసేసింది. నీతో గురూజీ ఎన్నిసార్లు చెప్పారు ఇలా టపాసులు చేయకూడదని? చేతి ఖర్చులకి డబ్బులు కావాలంటే ఇలాంటివి చేయక తప్పదు. మీ ఆడవాళ్ళలా కాదుగా, మా మగాళ్ళకి ఎన్నో ఈ ఖర్చులుంటాయి. విషయం గురూజీకి తెలిసిందంటే నీ జీతం కట్ చేస్తారు. మాటి మాటికి గురూజీ పేరు చెప్పి నన్ను భయపెడతావేంటి? నేనేవి చిన్నపిల్లని కాదుగా. అవును, ఆ డ్రెస్ ఏంటి మేడం కొనిస్తే మాత్రం ఇంత స్టైల్ పోవాలా? దీపావళి దగ్గర పడుతోంది కదా, ఇప్పుడు నేను తయారు చేసిన టెస్ట్ చేయాలి. పద, ఎలా పేలుతున్నాయో చూద్దాం. ఏం జగన్, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. తను నిన్ను వెతుక్కుంటూ నీకోసం వస్తే తనని స్వీకరిస్తావా? స్వీకరిస్తాను. అలా స్వీకరించబోయే అమ్మాయిని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు జగన్? ఐ మీన్, మాయ నాతో అంతా చెప్పింది. కొద్ది రోజులుగా నువ్వు మాయతో సరిగ్గా మాట్లాడడం లేదని, తనని ద్వేషిస్తున్నావని, తనని ప్రేమించట్లేదని నాతో చెప్పి బాధపడింది. ప్రేమ వేరు, సెక్స్ వేరు. సెక్స్ ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది. అంతెందుకు, సెక్స్ కావాలనుకుంటే డబ్బిచ్చైనా సరే కొనుక్కోవచ్చు. కానీ ప్రేమ అలాంటిది కాదు. అది ప్రేమించే వారి దగ్గరే దొరుకుతుంది. అందువల్ల బుద్ధిమంతుడివిగా మాయని బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకో. ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నానంటే, ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ. ఏంటి మంచి జోరు మీద వెళ్తున్నావు? స్వర్గలోకంలో వేరుస్తున్నావా? నా మొహం నరకం ఎదురుపడితే ఇక స్వర్గం ఎక్కడుంటుందిలే. అవును, నువ్వేంటి మేడంతో మన విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పేశావట? ఎవరికి చెప్పకపోతే నాకు పిచ్చి పట్టినట్టు ఉంటుంది. అయితే ఓ పని చెయ్యి, ఓ మైక్ సెట్ తీసుకుని ఊరంతా వినిపించేటట్టు గట్టిగారు. అవసరం వస్తే అదే చేస్తాను. నువ్వు చేసినా చేస్తావు. పోనీ వెళ్ళరా బావా. నువ్వొక దానివి, ఎక్కడికి వెళ్ళినా వదలవా నువ్వు? ఏయ్, సరిగ్గా కూర్చో. ఓ, ఓ, ఓ. ఏయ్, లే. మాయా, 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 ఏమైంది మాయా? మాయా, కళ్ళు తెరు మాయా. అయ్యో మాయా, 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 కళ్ళు తెరు మాయా. మాయా, ఏమైంది మాయా? మాయా,
మాయా 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 కళ్ళు తెరు మాయా మాయా ఏమైంది మాయా చాలా ఆపు ఎందుకలా చేసావు నా మీద నీకు ప్రేమ ఎంతుందో తెలుసుకుందామని. మెల్లగా లేమ్మా. బాగా వర్కౌట్ అయింది. అలాగే అలాగే కమ్ కమ్ అలాగే అలాగే రండి. కమ్ వీరిని లోపలికి తీసుకెళ్లి భద్రం చేయి. సరే జాగ్రత్త. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇలాగే డెవలప్ అవ్వాలి. నరాలు ఉత్తేజం అయితే ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే మంచిది. ఒక విధంగా అతనిలో టెన్షన్ కూడా పోతుంది. ఉద్రేకమైతే మానవ శరీరంలో ఉన్న 16,000 కోట్ల నరాలు ఉత్తేజం అవుతాయి. ఇప్పుడు మర్దన అయిన తర్వాత యూక్లిప్స్ ఆయిల్తో స్నానం చేయించాలి. చెప్పింది అర్థమైందిగా? మీరెళ్ళొచ్చు. ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు? ఇలా అయితే ఆశ్రమంలోనే ఉండొచ్చుగా. జగన్ ఏదైనా జోక్ చెప్పు. అయ్యయ్యో జోకులు నాకు రావు. అయితే నేనే ఒక జోక్ చెప్తాను. ఉత్తరం వచ్చిందా అని పోస్ట్ మ్యాన్ అడిగితే అతను ఉత్తరం వైపు తిరిగి దిక్కులు చూశాడట. అయ్యో, మీరు చెప్పే జోక్ విని నాకు ఏడుపుస్తోంది. ఇలాంటి డ్రెస్సులతో వస్తే మేము అలౌ చెయ్యం. కానీ మీరు సినీ ఆర్టిస్ట్ కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. పడుకోండి మేడం, పడుకోండి. ఏంటి నువ్వొచ్చావు? ఆయన రాలేదా? ఇంకా ట్రీట్మెంట్ పూర్తవలేదు. 3 గంటలు పడుతుందట. అందుకే గురూజీ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. నేను 10 నిమిషాలు వార్మప్ చేసి అక్కడికొద్దామనుకున్నాను. నువ్వు వెళ్ళు, నేనొస్తాను.
అయ్యో మేడం ఏమైంది ఏమైంది మేడం లేవండి నెమ్మదిగా రండి ఏం భయపడకండి ఒక నిమిషం అలాగే ఉండండి వేడి నీళ్ళతో కాపడం పెడతాను ఇప్పుడే వస్తాను ఇదేరా నీ మనసులో ఉంది? బయటికెళ్ళరా రాస్కర్. ఇంకోసారి గనక నిన్ను చూశాను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. లేసి ఏం జరిగింది? అదిగో చూడండి, దెబ్బ తగిలింది, కింద పడిపోయారు. లేవకండి. నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ అంటావేంటి? మోకాలు పగిలి పెద్ద దెబ్బ అయితేను. మాయా, జగన్ని రమ్మని చెప్పు. తాను పట్టుపట్టాడంటే మొత్తం నొప్పి తగ్గుతుంది. వద్దు, దెబ్బ బాగా తగిలింది. నేను గురూజీకి చూపిస్తాను. అదే కరెక్ట్, నేను తీసుకెళ్తాను. అయ్యయ్యో, బాగా కవిలిపోయిందే. రక్తం బాగా గడ్డకట్టినట్టుంది. అది తీసుకురా. మోకాలు కొంచెం బెడికినట్టుంది. ఆ, 24 గంటల తర్వాత దీన్ని తీయాలి. నీళ్లలో తడవకూడదు. అందమైన అమ్మాయి కాలు బెరికినా అందంగానే ఉంటుంది కదూ. బావా, ఏమైంది నీకు? ఏంటిలా పడుకున్నావు? జ్వరం ఏం లేదే, మరెందుకు ఇలా పడుకున్నావు చెప్పు. నాకెవరూ నచ్చడం లేదు. అయితే నేను కూడానా? అది లెస్సీ మేడంకి మోకాలు దెబ్బ తగిలింది. 24 గంటలకు ఒకసారి టెస్ట్ చేయమని గురూజీ చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి మన సహాయం అవసరం. మనం అక్కడికి వెళ్దాం, సరేనా? వద్దు, నేను రాను. నాకు బదులుగా నువ్వు ఆ పని చేయి. నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడతాను. నాకు ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను చూసారా? నేనంటే ఎవరికీ ప్రేమ లేదు, అందుకే నాకెవరో వద్దు. ఓ, అదన్నమాట విషయం. మేడం వచ్చి నేను చూడలేదని కోపమా? బాబా, నువ్వు ఆవిడ గురించి సరిగా అర్థం చేసుకోలేదు. లారెన్స్ గారికి నయం అవ్వాలన్నా, ఆయన లేచి నడవాలన్నా అదంతా ఆవిడ చేతుల్లోనే ఉందని గురూజీ చెప్పారు. ఆమె ఆ ప్రయత్నంలోనే ఉంది. అది మర్చిపోవడానికి మనతో ఆటలు పాటలు. ఆవిడకి వాళ్ళ ఆయనంటే ఎంత ఇష్టమో, వాళ్ళ ప్రేమను చూస్తుంటే నాకే అసూయగా ఉంది. నువ్వు ఉన్నావు, ప్రేమగా ఒక్క మాటైనా మాట్లాడతావా? ఇంకా నేను నీ భార్యను కాకపోయినా ఎప్పటికైనా భార్యను అవుతానుగా. నీ మూడ్ని నేను పోగొడతానుగా. లాలీజో లాలీజో ఊరుకో పాపాయి లాలీజో. ఇక చాలా ఆపు, నన్ను ఒంటరిగా వదిలే. ఇలా అయితే నా గుంపు కొల్లేరవుతుంది. ఇలా కాకపోతే ఎలా నడుస్తుంది? తనకు దెబ్బ తగిలింది కదా. అయ్యో, నేను దాని గురించి చెప్పడం లేదు. ఇంతవరకు బావ మనసులో నేనే ఉన్నాననుకున్నాను, కానీ నాకు దూరంగా వెళ్తున్నాడు. హఠాత్తుగా వాళ్ళ ఏదో మార్పు వచ్చింది. సడన్ గా ఏంటి రివర్స్ లో మాట్లాడుతున్నావు? నువ్వు ఏమైనా తప్పు చేసావా? నేనా?
నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు. లేసి నువ్వేం మాట్లాడవేంటి? నన్నే మాట్లాడమంటారు? మనిషి మనసులో ఏముంటుందో ఎవరికి తెలుసు? నువ్వు ఒక పని చెయ్యి, లేసి నీతో పాటు తీసుకెళ్ళు. ఆవిడ చెప్తే వింటాడు. అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అంత దూరం నేను నడిచి వెళ్ళానంటే నా మోకాలు నొప్పెడుతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నా సైకిల్ మీద తీసుకెళ్తానుగా. నా ఒంట్లో బాలేనప్పుడు ఎవరూ నన్ను చూడడానికి రాలేదు, నా మీద ఎవరికి ప్రేమ లేదని బాధపడుతున్నాడు. గురూజీ చూడలేదా? ఆయన వచ్చి చూసేంత సీన్ లేదు. నేను ముట్టుకుని చూస్తే ఒళ్ళంతా చల్లగా ఉంది. వాడు జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. మాయా, నువ్వేం బాధపడకు. నేనతనికి నచ్చ చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. నా బుల్బుల్ కానీ ఇక్కడికి వచ్చిందంటే మధ్యలో దొరవేసినట్టు వేసేసి పంపించేస్తాను. చెప్పు, నువ్వెలా సన్నపడ్డా? ఇక్కడికి వస్తే చెప్తానన్నావు కదా. నీ బాడీ చూస్తుంటే స్పాంజ్తో చేసినట్టుగా మెత్తగా ఒత్తబుద్ది. ముందు చెప్పు, ఎలా సన్నపడ్డావు? ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా. కలికి కలికి కళ్ళే నయం, చిలుక చిలుక నీవే వరం. తిక్కనే లేదా సరనిష, పాతే పాట పాడోదురా. నా మాటే వినవే నా ముద్దు మధుబాల. ప్రేమంటే ఇచ్చుకో ముద్దులో మనసారా. మంజుల మాల ముద్దుల బాల, రసలీల రారా ముద్దుల రాజా. కలికి కలికి కళ్ళే నయం, చిలుక చిలుక నీవే వరం. చూస్తా ఎందుకు నన్ను పిచ్చోడు లాగే నన్నే. ప్రేమిస్తే తప్పే ఏంటే నా ప్రేమల ముంచేస్తా. నీవేరా నీవేరా నాకు ముద్దు మొగుడివిరా. నీకోసం నా ప్రాణాలనే ఇచ్చేస్తానే. నీవేరా నా జానే అందగడా. అందాల రాణి నీవే కదా.
కలికి కలికి కళ్ళే నయం చూపిస్తా ప్రేమ రారా ప్రియా హే హే కొండ మీద చంద్రుణ్ణి తెచ్చి చూపిస్తా మేఘాలు మేడల్లో నా ప్రేమలు ముంచేశాను రే రాణి నీకు ప్రేమ స్వర్గం చూపిస్తాను నీవు బాగా బాగా మాటలాడి నన్ను ముంచేవు రే రాణి నాట్యాలు చేద్దాము నువ్వే నేను నేనే నువ్వు హే కలికి కలికి కళ్ళే నయం చిలుక చిలుక నీవే వరం దిగనే లేదా సరనిష పాతే పాట పాడుతురా మంజుల మాల ముద్దుల బాల రసలీల రారా ముద్దుల రాజా జగన్ జగన్ లేవదు పడుకో జగన్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను అలాంటి అమ్మాయిని కాను నాకు తెలుసు నేను అలాంటి వాడిని కాదు మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు నీకు జ్వరమేమీ లేదు కదా జ్వరం లేదు కానీ ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఇతరుల నొప్పుల్ని నువ్వు తగ్గిస్తున్నావు నీ నొప్పిని నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు ఒంటి నొప్పులు ఊరికే పోతాయి కానీ గుండెల్లో నొప్పి తగ్గదుగా నువ్వు మరీ మొండిగా మాట్లాడకు ఏం చెప్పినా సరే నువ్వు ఆ రోజు చేసింది తప్పే కదా ఏదైనా మాట్లాడు నేనేమీ కావాలని తప్పు చేయలేదు ఏంటి తప్పు చేయలేదా మోకాలికి దెబ్బ తగిలితే నడువుకు మందు రాస్తారా అది తప్పెలా అవుతుంది తప్పు కాదా నేనంటే మీకు ఇష్టమేగా నాతో ప్రేమగా మాట్లాడతారు నాతో సైకిల్ మీద వస్తారు చాలా క్లోజ్ గా ఉంటారు ఆ సెక్సీ డ్రెస్ లో మిమ్మల్ని చూసి నేను తట్టుకోలేకపోయాను అది జస్ట్ ఫ్రెండ్షిపే నేను మాయా ఫ్రెండ్స్ అలాగే నువ్వు నేను ఫ్రెండ్స్ నాకదేం తెలీదు కళ్ళు ముసిలా తెరిచినా మీరే కనబడుతున్నారు ప్రతి రాత్రి నా కళ్ళలోకి వచ్చి నన్ను మీరు పిచ్చెక్కిస్తున్నారు ప్లీజ్ మేడం నన్ను కాదనకండి జగన్ పెళ్ళైన దాన్ని ఆ దృష్టితో చూడడం నిజంగా చాలా పెద్ద తప్పు లేదు మీరు నాకు కావాలి జీవితాంతం మరిద్దరం కలిసే ఉందాం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అది ఈ రోజే వెళ్ళిపోదాం నా మాట కాదనకండి మేడం ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను సరే ఏంటి మాయా నాకేం అర్థం కావట్లేదు ఏంటి మేడంని క్షమించమని అడుగుతానని
బావ పదే పదే నాతో అంటున్నాడు. క్షమించమని అడుగుతానంటున్నాడా? ఇంతకీ అతను ఏ తప్పు చేసుంటాడు? అదేంటి? ఒకవేళ మేడంకి దెబ్బ తగిలినప్పుడు అతనొచ్చి కట్టుకట్టలేదని బాధపడుతున్నాడని అనిపిస్తోంది. లేదంటే మేడం నా గురించి తను అడిగినందుకు బాధపడుతున్నాడో ఏంటో. మనందరం కలిసి అతన్ని ఓదార్చాలి కదా. అంతకుముందు గురూజీని చూడాలి. లిస్సీ జాగింగ్ నుంచి తిరిగి రాని తన్ను కూడా ఒప్పించి తీసుకెళ్దాం. అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పద వెళదాం. మలయాళంలో పెద్ద హీరోయిన్ కదా, టిప్పులు బాగా ఇస్తాదేమో అని ఆశపడ్డాను. ఏమీ ఇవ్వకుండా తిప్పుకుంటూ పోతుంది. తెలుగు సినిమా బాగుపడుద్ది. ఏమైంది జగన్? ఎందుకలా ఉన్నా? కాస్త ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అయినా నువ్వు ఈ రోజు పనికి వెళ్ళావనుకుంటా. నా కోసం ఎదురు చూసే రోగులున్నారు, వాళ్ళ కోసం వెళ్లాల్సి వచ్చింది. అయితే మేము అనుకున్నదంతా రాంగ్ అనమాట. సినిమా ఆర్టిస్టులు కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. నువ్వే పేషెంట్ అయితే వాళ్ళకి నమ్మకం ఎలా ఉంటుంది? నువ్వేం తప్పు చేశావని ఇలా ఫీల్ అవుతున్నావు? నేను పాపం చేశాను, అందుకోసం శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను ద్వేషించిన వాళ్ళు నన్ను క్షమిస్తేనే నాకు ప్రాయశ్చిత్తం. మీరే చెప్పండి. ఎవరితో చెప్పాలి? దేవుడితో. ఓ అంతేనా? దేవుడెప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. నేనింత స్ట్రెయిన్ తీసుకుని ఎందుకు వచ్చానంటే, నేను గాని లెస్సీ గాని నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించమని అడుగుదామని. రేపటి నుంచి నువ్వు రావాలి, నాకు మసాజ్ చేయాలి. నువ్వు భోంచేసావా? నాకేమీ తినాలనిపించట్లేదు. అలా అంటే ఎలా? నీకిష్టమైనవన్నీ చేసి పెట్టే మాయనే నువ్వు తరివేస్తున్నావు. నేను అందరికి వంట చేస్తాను. వద్దు వద్దు వద్దు. నువ్వు ఒక పని చేయి, నన్ను గురూజీ దగ్గరికి తీసుకువెళ్ళు. నువ్వు పర్మిషన్ తీసుకుని ఇక్కడికి రా, మనం వెళదాం. ఇప్పటికే లేట్ అయింది. గురూజీకి తెలిస్తే మనల్ని తిడతారు. లెస్సీ, నువ్వు ఒక పని చేయి, తాను వచ్చే వరకు నువ్విక్కడే ఉండి ఏదైనా చేసి పెట్టు. నేను మీతో పాటు వస్తాను. మీరు వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తాను. తానేమీ తినలేదు. ఈ పరిస్థితుల్లో తన్ను వదిలిపెట్టి మనం వెళ్ళకూడదు కదా. అది పాపం కదా. నువ్వుండు, పర్వాలేదు. నువ్వురా. ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ఇది ఒట్టుంటి వంతే కదా. కాదు మేడం, ముమ్మటికి కాదు. ఇది నాటకం కాదు. నాకు నిజంగానే వాంతి అయినట్టుంది. మీకు నా మీద కోపం పోయినట్టేనా? లేదంటే లాగి గోపు మీద ఒకటివ్వండి. క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఇది అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టిందా జగన్? తప్పిపోయింది. మాయ నన్ను ప్రేమిస్తున్నా, మీరంటే నాకెందుకో ఏదో తెలియని ప్రేమ. నాకిప్పుడే తెలిసింది నేను మాయకి ద్రోహం చేస్తున్నానని. సారీ. ఇప్పుడు నువ్వేదైనా తినాలి, నేను చేసి పెడతాను. ఇదిగో తిను. నాకు జామంటే ఇష్టం ఉండదు, బ్రెడ్ ఒకటి చాలు. ఇది మీరు వద్దు. తినండి. వద్దు వద్దు, నేను బ్రెడ్ తింటాను, మీరు తినండి.
ఏమైంది మేడం? తల తిప్పుతున్నట్టుంది. ఆ, మేడం ఇలా పడుకోండి, నెమ్మదిగా, జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది మేడం? నాకేం కనపడట్లేదు. కళ్ళు తెరవలేవు, లేచి నిలబడలేవు. కారణం నువ్వు తిన్న జామ్లో మత్తు మందు కలిపాను. ఆ మత్తుకి నువ్వు చిత్తైపోతావు. ఇక నువ్వు నా బానిసవి. నేనొకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. రా. ఈ సెంటు వాసనే నన్ను రెచ్చగొట్టింది. ఇక ఈ అందమంతా నాకే సొంతం. నేను దీన్ని పూర్తిగా ఆస్వాదించాలి. ఆస్వాదిస్తాను. ఎంత అందమైన బొమ్మని అనుభవించకుండా ఎలా వదిలేస్తాననుకున్నావు? పాపం ఎటువంటి సుఖాన్ని అనుభవించి నీకు చాలా రోజులై ఉంటుంది కదూ. అందుకే నేను పూర్తిగా అనుభవించి నీకు స్వర్గాన్ని చూపిస్తాను. మర్యాదగా నువ్వు నా మాట వినుంటే ఇలా నిన్ను బలవంతంగా అనుభవించాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. ఇన్నాళ్ళు నీ అందాలు అడవి కాచిన వెన్నెల్లాంటివి. ఇప్పుడు నేను నిన్ను అనుభవించి ఆ అందాలకి కొత్త వెలుగునిస్తాను. కాస్త కోఆపరేట్ చేయి, ఓ పనైపోతుంది. కామంతో కళ్ళు మోసుకుపోతే రా, నన్ను అనుభవించు. పాపం మన మేడం. మేడం మేడం లేవండి. మెల్లగా. నేనప్పుడే చెప్పాను కదా, మీతో పాటు నేను వచ్చుంటే ఇలా జరుగుండేది కాదు. అయినా ఇప్పుడు ఏమైందని ఆ సంగతి వదిలే, ముందు మాయకి ధైర్యం చెప్పు. దీని గురించి నువ్వేం భయపడకు. ఇక నేను వాడి మొహం చూడదలుచుకోలేదు. నా బావ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా ఊహించలేదు. వాడొక క్రిమినల్. మాయ గనక వచ్చుండకపోతే. నేనింత సీరియస్ గా మాట్లాడుతున్నాను, మీరేం చేస్తున్నారు? అతన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుకున్నట్టు చెడ్డవాడేం కాదు. ఇప్పుడు అతని పరిస్థితి తనని రాంగ్ రూట్లోకి తీసుకువెళుతుంది. ఇది 100% మానసిక సమస్యే. జరిగిందంతా గురుజీతో చెప్తే మంచిదనిపిస్తోంది, కాని చెప్తే నాకు దూరం అయిపోతాడేమో. పోతే పోనీ మాయా, ఇక అలాంటి మనిషితో నువ్వెలా జీవించగలవు? లెసీ, బీ కామ్. దీన్ని మరీ సమస్య చేయొద్దు. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. మీరిద్దరూ నాకు తోడుగా ఉండాలి. ఇదంతా నీకోసమే. మేం అనుకుంటే ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు. గురూజీకి చెప్పి అతన్ని బయటకు పంపొచ్చు.
కానీ అతను మారడు. అప్పుడు నీ జీవితమే నాశనం అవుతుంది. నేను అతన్ని కంట్రోల్ చేస్తాను. వెరీ గుడ్. పారిపోతున్నావా? ఆ సుట్ కేస్ సంగతి తర్వాత. ఇదిగో నీకు కావలసినవి ఇందులో ఉన్నాయి. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఎంతగానో ఆరాధించి ప్రేమించే ఈ దేవత ఇంకొకరికి దక్కకూడదు కదా. ఇక నేను నీకు దాసోహం. మాయతో నేను చెప్పాను జరిగిందంతా ఎవరితో చెప్పొద్దని. మా వారికి కూడా ఈ విషయం తెలియదు. కానీ నీ అప్రోచే బాగోలేదు. ఇష్టపడ్డ అమ్మాయి పొందు కోసం ఇంత నీచానికి దిగజారకూడదు. ఏదైనా సరే నువ్వు నాకు నచ్చా. నా కోసం నువ్వు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నావని తలుచుకుంటే నాకు సంతోషంగా ఉంది. నేను ఈరోజు రాత్రి 8 గంటలకు వస్తాను. నీకిష్టమైన డ్రెస్ వేసుకొని నిన్ను మైమర్పించే సెంటు వేసుకొని వస్తాను. అంతవరకు ఈ బీర్ తాగుతూ ఉండు. బాడీ కూల్ అవుతుంది. జింగ్ చక్క చక్క జింగ్ చక్క. జగన్, జగన్ ఇలారా. ఏంటి సార్? మాయగానే ఇక్కడికి వచ్చిందా? లేదు. లేసి రాలేదు. ఎక్కడికి వెళ్లారు వీళ్ళిద్దరు? జగన్, నువ్వు పని చేయి, నువ్వు నాతో రా. నాకు ఒంట్లో బాగలేదు. చూస్తుంటే బానే ఉన్నావుగా, రావయ్యా. జాగ్రత్తగా పని, దారి నేను చెప్తాను. నువ్వే ఈ ప్లేస్ నాకు చూపించావు. నీకిష్టమైన ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చానంటే నీకిష్టమైన ఒక విషయం చెప్పాలని. నేనిప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నాను. నాకు పూర్తిగా నయం అవుతుందో లేదో కూడా తెలీదు. కానీ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. విత్ యువర్ పర్మిషన్. నీకు తెలుసుగా జగన్, లెస్సీ కూడా నీ మీద చాలా మంచి అభిప్రాయమే ఉంది. కొద్ది రోజులుగా లెస్సీ నీ గురించే చెప్తోంది. అంత మోసమైంది కాకపోయినా నీకు లెస్సీకి మధ్య జరిగిన శృంగార కథ. నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు, నేను నిన్ను అపార్థం చేసుకోను. అది సహజమైన కోరికగా భావించి నేను నిన్ను మన్నిస్తాను. నిజంగానా? నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే ప్రస్తుతం దాంపత్య సుఖానికి నోచుకోలేదు. జగన్, మన నుంచి తప్పించుకున్నవాడు ఈ రోజు దొరికాడ్రా. వీణ్ణి చంపి పాతి పెట్టినా ఎవ్వరికీ తెలియదు. ఇదిగో బాబాయ్, వీడిని మాకోసారి వదిలే, లెక్కలు చూసి వీడికి సెటిల్ చేయాలి. లెక్క చూడాలా? నేనే ఇతన్ని తీసుకొచ్చాను. ఇతన్ని తీసుకెళ్లే బాధ్యత నాకుంది. అలాగనయ్యా, ఆ బాధ్యత మేము తీసుకుంటా.
జగన్ 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 నువ్వు అక్కడే ఉండు. ఓకే సార్. జగత్ ఇవ్వండి, చేయవండి. రండి, జాగ్రత్తగా రండి. రండి. నువ్వు వస్తావు, ఖచ్చితంగా వస్తావు. నిన్ను అనుభవించి ఈ అగ్నికి నాతో పాటు నిన్ను ఆహుతి చేస్తాను. నిజ జీవితంలో మనిద్దరం ఎలాగో కలిసి ఉండలేం. అందుకే చచ్చి స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉందాం.
వద్దు, వెళ్ళదు. మనిద్దరు ఒకటిగానే పోవాలి. వద్దు. నా మాట విను. అలా జరగడానికి వెళ్ళదు. వీల్లేదు. నాకు నువ్వు కావాలి. నువ్వా? అవును, నేనే. నీకు నేను అక్కర్లేదేమో, కానీ నాకు నువ్వు కావాలి. రా. ఇక్కడికి వచ్చి నిలబడు. ఒరే జగన్, దీనికంతటికి నేనే ఐడియా ఇచ్చాను. ఈ చికిత్స పేరు నేచురోపతి. మానసికంగా నీలో సెక్స్ బలహీనత ఏర్పడింది. నీలో ఉన్న లోపాన్ని సరిచేయడానికే ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. ఏ పాత్రలో తేనె తాగినా తేనె రుచి మారదు, పాత్ర మాత్రమే మారుతుంది. జగన్, ఎప్పటికైనా నువ్వు నిజమైన ప్రేమేంటో తెలుసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహం కోల్పోకూడదు, ఏకాగ్రత ఉండాలి. మేము వెళ్ళొస్తాం గురూజీ. అలాగే. జగన్, బుద్ధిమంతుడుగా ఉండాలి. పెళ్లికి మమ్మల్ని పిలుస్తావు కదూ. ఇందులో నీకిష్టమైన వస్తువులు, సెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇదిగో ఈ మాయను కూడా నీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్స్ అక్క. అక్క, బాయ్.